అవునవును. నిజానికి చాలా మంది అమ్మాయిలని ఎవరు అర్థం చేసుకోలేరని అంటారు గానీ, అబ్బాయిలని ఎవరు అర్థం చేసుకోలేరు. గర్ల్స్‌లో అయితే. అయ్యో! అలా ఎందుకంటారు? చాలా క్లియర్‌గా ఉంటది ఆ బాయ్స్ మైండ్‌సెట్. అట్లా ఏమి ఉండదు. అలా ఏమి ఉండదు. ఏం లేకుండా నీకేం కావాలని థింక్ చేసుకొని టైం వేస్ట్ గదా! అడిగితే అయిపోద్ది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. హలో! హాయ్ స్వీటీ. హాయ్ రాజు గారు. హాయ్, హాయ్ బాగున్నారా? ఫైన్. గర్ల్ సైకాలజీ సబ్‌స్క్రైబర్ ఒక క్వెషన్ ఎసాడు. వావ్! ఆ! ఏంటది? క్వెషన్ ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయి ఇద్దరు నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు కామన్‌గా అబ్బాయి చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఓకే. అది కామనా? లేకపోతే దాని వెనక ఏదైనా రీజన్ ఉందా? ఏంటా భయ్యా అని అడిగాడు. వావ్! చాలా మంచి క్వెషన్ ఏసాడు అబ్బాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇది యూజువల్‌గా అయితే ఎవరు పట్టుకోరు. హ్మ్. సో, దీనికి ఒక రీజన్ అనేది ఉంటుంది. యూజువల్‌గా నడుస్తూ వాకింగ్ చేసినప్పుడు తప్పకుండా పట్టుకుంటారు. హోల్డ్ చేస్తారు. అది ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ బ్రదర్ గాని చాలా టేక్ కేర్ చేస్తారు ఒక అమ్మాయిని. హ్మ్. ఓకే. హ్మ్. సో, అప్పుడెలా ఉంటుందంటే తను ఎటు ఎళ్ళిపోకూడదు. నేను నీకున్నానని వాళ్ళు తన హ్యాండ్‌ని పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్తారు. ఎక్కడికెళ్ళినా గూడా. హ్మ్. సో, తను ఒక అబ్బాయితో ఉన్నప్పుడు తన ప్రేమించిన అబ్బాయైనా, లేదంటే తన మ్యారేజ్ తర్వాత తన హస్బెండ్ అయినా గూడా తను అదే ఎఫెక్షన్ కోరుకుంటుంది. లైక్ ఎలా అంటే తను ఎలా అటాచ్ అయి ఉంటుందో తనతో, సో, తనకంతే కేర్‌నెస్ తన నుండి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు హ్మ్. అబ్బాయి, అమ్మాయి నడుచుకుంటూ ఎళ్తుంటే ఆ అమ్మాయి తన అబ్బాయి చెయ్యి పట్టుకుంటుంది కదా! అవును. సో, తన ఫాదర్ నుండి, తన బ్రదర్ నుండి తను ఎలా అయితే వాళ్ళెలా టేక్ కేర్ చేసారో, ఈ అబ్బాయి గూడా అలాగే తనని చూసుకోవాలని తను కోరుకుంటుంది. కానీ తను తన లైఫ్‌లోకి ఇప్పుడే వచ్చాడు గాబట్టి, ఆ అమ్మాయి తన పైన అడ్వాంటేజ్ తీసుకుంటుంది. లైక్ తన ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఓకే. ఓకే. అంటే అట్లా పట్టుకోవడం అనేది కామన్ గాదు. దాని వెనక రీజన్ లవ్ గూడా ఉంటదని. అంతే గదా? అఫ్‌కోర్స్ ఉంటుంది. ఎలా అంటే తను ఎవరి నుండైతే టేక్ కేర్ చేసుకోవాలనుకుంటుందో, ఆ పర్సన్ గూడా తనని చూసుకోవాలి గదా! అవునవును. రైట్. రైట్. కరెక్టే. సో, అలా. కానీ ఇది చాలా మంది అబ్బాయిలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే, అబ్బాయిల మైండ్‌సెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవునవును. నిజానికి చాలా మంది అమ్మాయిలని ఎవరు అర్థం చేసుకోలేరని అంటారు గానీ, అబ్బాయిలని ఎవరు అర్థం చేసుకోలేరు. గర్ల్స్‌లో అయితే. అయ్యో! అలా ఎందుకంటారు? చాలా క్లియర్‌గా ఉంటది ఆ బాయ్స్ మైండ్‌సెట్. అట్లా ఏమి ఉండదు. అలా ఏమి ఉండదు. అమ్మాయిలు ఏదైనా కోరుకుంటే వాళ్ళసలు అర్థం చేసుకోరు. లైక్ తనకేదైనా శారీ ఆర్ డ్రెస్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఆ! అట్‌లీస్ట్ తను చెప్పకుండా అతను తెలుసుకుంటాడేమో అనుకుంటే నెవర్. అట్లా ఎట్లా తన తెలుసుకుంటారు? మైండ్‌సెట్ చాలా చెప్పకు క్లియర్‌గా ఉంటది. అహా! ఎట్లా తెలుసుకుంటారు చెప్పు నువ్వు? నువ్వు అడగకుండా ఎందుకో ఎట్లా తెలుసు. తెలుసుకుంటారు? ఆఫ్‌కోర్స్ తెలుసుకోవచ్చు. అది నీ పైన టేక్ కేర్ చేసే విధానంలో ఉంటుంది. ఆ అమ్మాయికి తన ఇష్టాలేంటి? నువ్వెలా ఉండాలి తనతో? అలాంటివి. అలా బ్రెయిన్ అట్లా పని చేయదు. వాళ్ళకేందంటే ఓకే. నీకేం లేదు. ఓకే. ఏం లేదా? ఓకే. తీసుకో. అది కావాలా? ఓకే. తీసుకో అంతే. ఏం లేకుండా నీకేం కావాలని థింక్ చేసుకొని టైం వేస్ట్ గదా! అడిగితే అయిపోద్ది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇది చాలా ప్రాబ్లమ్ కాదు. ఇది చాలా క్లారిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఆ! అమ్మాయిలు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు గాబట్టి, వాళ్ళెలా ఉంటారంటే ప్రతీది కూడా తను అర్థం చేసుకోవాలనుకుంటాడు. అండ్ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అని జెప్పేసి తను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అమ్మాయిలు అలా ఉండరు. సింపుల్ వేలో ఉంటారు. లైక్ సో, నీకేం గావాలి చెప్తే నేను తీసుకొస్తా. ఆర్ ఎల్స్ నథింగ్. ఇలా ఉంటుంది. క్లియర్‌గా ఉంది గదా! ఇందులో ఎఫెక్షన్ ఏడుంది? సో, నీ కొంచెం కేరింగ్, లవ్ లైక్ ఎలా అంటే నీకు నేనున్నాను. హ్మ్. సో, నీకేం గావాలన్నా గూడా నువ్వు తీసుకోవచ్చు. ఇన్‌కేస్ నీ పర్సనల్ అయితే అది నువ్వు హ్యాండిల్ జేసుకో. కానీ నీకు ఆల్‌వేస్ నేను సపోర్టెడ్‌గా ఉంటాను. లైక్ ఎలా అంటే కంప్లీట్‌గా నేను ఈ వరల్డ్‌లో నీతో ఎవరు లేకపోయినా నేనుంటాను. ఇలాంటి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటే అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్కీయెస్ట్ పర్సన్‌లా గూడా ఉంటుంది. అంతా బానే ఉంది గానీ, అమ్మాయి చెప్పకుండా అర్థం చేసుకుంటే మాత్రం చాలా కష్టమైతది. అహా! దట్స్ ఐ యామ్ సేయింగ్ నా లైక్ హ్మ్. నాతో అబ్బాయిలని ఎవరు అర్థం చేసుకోలేరు. నాతోటైతే గాదు. అస్సలు గాదు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నువ్వు కూడా అర్థం చేసుకుంటావు. నీకు కూడా మ్యారేజ్ అవుతుంది. సో, నీ లైఫ్‌లో కూడా ఒక పర్సన్ వస్తుంది. నీ లైఫ్ పార్ట్నర్. అప్పుడు తెలుస్తుంది నీకు ఎలా అర్థం చేసుకోవాలనేసి. ఓకే. చూద్దాం. లెట్స్ సీ. ఓకే. లెట్స్ సీ. ఓకే దెన్. ఓకే. బై దెన్. బై. బాయ్.